నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ నియంతృత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలైందని, మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ 8 లక్షల కోట్ల అప్పుల్లోకి కూరుకుపోయిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందని, బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. నుడా చైర్మన్గా కేశవేణు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కేశవేణును శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక ప్రేమ ఉందని, అందుకే 5గురికి రాష్ట్ర స్థాయి పదవులు కల్పించారని చెప్పారు. అదే స్థాయిలో నాయకులు పని చేయాలని ఆయన అన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని, మూసీ నది ప్రక్షాళనపై, రైతు భరోసా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని తెలిసినా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలని కోరారు. కేసీఆర్ నియంతలా పాలించారని, సెక్రటరియేట్లోకి ప్రజలకు ఎంట్రీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు కనీసం జీతాలివ్వని గత ప్రభుత్వం గ్రూప్ 1పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేస్తోందని భరోసా ఇచ్చారు. మెరిట్ ర్యాంకులు వచ్చిన వారికి ఓపెన్లోనే ఉద్యోగాలు కల్పిస్తామని, రిజర్వేషన్ కోటాలో రిజర్వేషన్లకు అనుగుణంగా ఉద్యోగాలు కేటాయిస్తామని వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలతో పాటు ప్రాణహిత చేవెళ్ల 21వ ప్యాకేజీ కోసం నిధుల మంజూరు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. ఇంత పెద్ద పట్టణానికి ఈనాడు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఎంపికైనటువంటి కేశవేణు గారిని అభినందిస్తూ, ఇంతకుముందు ఆ కుర్చీలు కూర్చోబెట్టి అడిగిన మీ రాజకీయ జీవితం ఎన్ని సంవత్సరాలు, ఈ గడిచిన 10 ఏళ్ళు కాదు 30 సంవత్సరాల, అంటే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నిబద్ధతతోటి ఒక పద్ధతి ప్రకారం ఉండి ఎంతోమంది ఎన్నో అవసరాల కోసం ఎన్నో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ 30 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ ఉన్న తర్వాత అంకితబద్ధ పనిచేసేందుకు ఒక గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఒక నిదర్శనం, ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంకా రాజకీయంగా అంచెలంచెదిగాలంటే ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలి చెప్పని భగవంతుడు మీకు నిండు 100 ఏళ్ళు
ఆశీర్వాదం ఉండాలని చెప్పని, ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని మనం చేసుకుంటూ, మరి మీరు కావడానికి సహకరించిన వాళ్ళందరూ కూడా వాళ్ళని కూడా అభినందిస్తూ, అట్లాగే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పాలంటే మీరు మాట్లాడిన మాటల్లోనే నిజామాబాద్ జిల్లాకు మరి 5 నామినేటెడ్ పోస్టులు, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 9 అసెంబ్లీ స్థానాలు, పాలమూరు జిల్లా ఉన్నటువంటి 14 అసెంబ్లీ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలలో నామినేటెడ్ పోస్టు ఒకటే వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నిజామాబాద్ పైన పెద్ద చూపుతో చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి మీ స్పందన కూడా అదే స్థాయిలో అదే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి 10 మాసాలైంది. గడిచిన 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ ఎటువంటి యొక్క ఈరోజునటువంటి మీడియా, దినపత్రికలు కావచ్చు, కొన్ని టీవీలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ట్విట్టర్లు కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా అంటే అవాస్తవాల్ని వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ యావత్ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవం ఒకటి ఉంటే ఇంకోటి ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరిపైన ఉంది. ఎందుకంటే నిజంగా నేను చూసిన ఒక పత్రికలో, నమస్తే తెలంగాణలో ఒక ఫుల్ పేజీ బావది, ఇంకో ఫుల్ పేజీ అదే రోజు బావమట్టింది స్టేట్మెంట్, ఏది మూసీ నది పైన అంటే రకరకాల పద్ధతులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏం చేసిందా 10 ఏళ్ళు అంటే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదని, రైతు భరోసా ఈ కార్యం ఎగబెడతా ఉన్నది. అట్లాగే ఈనాడు ఎక్కడ బాగా డబ్బులు పెట్టుకుంది ఇందులో మిగిలేదు రకరకాలు మాట్లాడుతూ ఉన్నాం. బట్ వాస్తవమైంది ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన రుణమాఫీ సంబంధించి ఇంకోటే అభివృద్ధి కార్యక్రమాల గురించైనా, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఇప్పుడు ఈ గడిచిన 10 మాసాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్న పరిస్థితి ఉన్నా కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, భారతదేశంలోనే అతి గొప్ప పార్టీ, భారతదేశంలోనే అభ్యున్నతి కాల్సిన పార్టీ, గొప్ప గొప్ప నూతన పథకాలు తీసుకుని గొప్పగా పరిపాలన చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాస్తవమైంది ధనిక రాష్ట్రాన్ని చేతులు పెడితే సంవత్సరానికి వేలాది కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఆదాయం హైదరాబాద్ ఉండగా కూడా 16 లక్షల కోట్ల పైచలకు గడిచిన 10 సంవత్సరాల ఆదాయం వచ్చిన తర్వాత కూడా మరొక 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, అయినా కూడా ఆనాడు ఏం చెప్పిండు కేసీఆర్, మా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక పురాణం, ఒక బైబిల్ అని చెప్పిండు. అయినా కూడా ఆనాడు చెప్పినట్టు ఏ ఒక్క మెజారిటీ హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. మీకు అందరూ తెలుసు, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది డబుల్ బెడ్రూమ్ అయినా, నిరుద్యోగ వృత్తికి సంబంధించి అయినా, 3 ఎకరాలకు ఏది జరగల. ఈ రోజున ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది ఈ రాష్ట్ర వాళ్ళు చేసినాం. ఏమైనా 10 నెలలనే మళ్ళీ 50,000 కోట్లు 60,000 కోట్లు అప్పు చేసినట్టు మాట్లాడుతుంది. ఈ చేసిన 56,000 కోట్ల 50,000 కోట్ల అప్పులో సుమారుగా 60,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించడం జరిపోయింది ఇన్స్టాల్మెంట్స్. అయినా కూడా ఇలా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక పరిస్థితి దుస్థితి అంతా ఉన్నా కూడా చెప్పిన ప్రతి ఒక్కటి అమలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాస్తవం ఇదైతే ఇలా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క అవాస్తవాలుని మనం కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అవకాశం దొరికినా, గల్లీలో అయినా, బదాలు ఎక్కడైనా కూడా అన్ని మనకు ఉన్నటువంటి అన్ని మార్గాల ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టాలంటే
ఇవన్నీ అవాస్తవాలంటే మొన్న ఎట్లయితే వాళ్ళు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కృతజ్ఞత తెలియాలి. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఆనాడు 175 మంది శాసనసభ్యులు వ్యతిరేకించిన, 25 మంది ఎంపీలు వ్యతిరేకించినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఖతమైందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు పెద్ద మనసుతోటి ఇది 60 సంవత్సరాల కల్లా వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసే పని, ఒక తల్లిగా కన్న తల్లిగా పెద్ద మనసుతోటి అయినా కూడా రాజకీయంగా నష్టం జరిగినా సరే అని చెప్పని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి గడిచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన ఒక నీకు ఆర్థికంగా అస్తవ్యస్తం, ప్రజాస్వామ్యంలో కూలి చేసే కార్యక్రమం చేశారు. ఎవరు కూడా ప్రగతి భవన్లకు ఎంటర్ కావద్దు, సెక్రటరీ రానికి వీలేదు, ప్రతిపక్షాలకు కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే డిక్టేటర్గా ఒక నియంతలాగా పరిపాలన చేసింది. కాబట్టి సమాధానం ప్రజలు గట్టి సమాధానం చెప్పింది, బుద్ధి చెప్పింది. అట్లనే ఈ రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచి ఈ ప్రతిపక్షాల నోళ్లు మూతపడే పరిస్థితి తీసుకురావాలి. ఎందుకంటే ఈ ఎన్నిక గ్రాడ్యుయేట్ సెలక్షన్, లక్షలాది మంది ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా, యువతందరూ కూడా, ఇలా టీచర్స్ సంబంధించి కూడా ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో వాళ్ళకి అసలు ట్రాన్స్ఫర్స్ లేకుండే. 40,000 మంది ట్రాన్స్ఫర్స్, ఇలా 10,000 మంది ప్రమోషన్స్, ఇలా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన ఉద్యోగులకు 1వ తారీఖు జీతం రాకుండా 10-15 నెలల దాకా పొడిగిస్తూ ఉంది. ఇలా ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఈ రోజున 1వ తారీఖున జీతాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ హయాం ఒక సువర్ణమయమని, బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో 30,000 జాబ్స్ ఇస్తే కేవలం 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు కల్పించిందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు భర్తీ చేయలేని బీఆర్ఎస్, బీజేపీ నేతలు నిరుద్యోగులను తప్పుదారి పట్టిస్తూ రోడ్డు ఎక్కుతున్నారని, వారి మాయమాటలను నిరుద్యోగులు నమ్మవద్దని సూచించారు. అప్పుడే మనం బయట సమాయిచ్చే రాజకీయాలు చేయగలుగుతాం. సో వేణుతో వెన్నుతట్టున్న జ్యోతికి నేను మనస్ఫూర్తి అభినందనలు, కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉంది. కారణం మీరు, మేము కాదు, మీ కారణంగానే అధికారంలోకి వచ్చింది. ప్రతి కార్యకర్త ఓటేయడమే కాకుండా ఓటేయించి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చినారు. వాళ్ళు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, రావులు ఉన్నారు. అందరి సమిష్టి కూర్చు వల్లే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓ యువకుడు కష్టపడ్డ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. మరో యువకుడు బట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయినారు. జూపల్లి కృష్ణరావు లాంటి వాళ్ళు చాలామంది మంత్రులుగా, ప్రజలతో మమేకమై ప్రజల్లో ఉండే నాయకులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. యావత్ దేశంలో ఒక మంచి క్యాబినెట్ ఉంది అంటే తెలంగాణలో ఉందనే మాట విధంగా పనిచేస్తూ ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, త్యాగాల పార్టీ. వాళ్ళు ఇందిరాగాంధీ, నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ ఎవరి కోసం ప్రాణాలు ఇప్పించినారు? దేశం కోసం ప్రాణాలు ఇప్పించినారు. అలాంటి పార్టీలో కార్యకర్తలుగా మనం ఉన్నామంటే మన భాగ్యం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వేణులాగా ఇంకా చాలామంది ఈ పట్టణంలో, జిల్లాలో కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు. వచ్చే రోజులు మీవి. నేను కలెక్టర్గా ఉన్న చెప్పినట్టుగా వచ్చే ఎన్నికల్లో అది సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీపీ కావచ్చు, కోఆపరేటివ్ సెక్టర్ కావచ్చు, అపారమైన అవకాశాలు కార్యకర్తలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు నేను కారులో బయట ఒక మాట చెప్పినారు, అన్న మనం ఎస్కాట్ పైలట్తో పోతా ఉన్నాం, మనకి ఈ స్థాయి రావడానికి వారు కదా, కార్యకర్తలు కదా కారణం, వాళ్ళకి తక్షణమే పదవులు కావాలి ఇవ్వాలన్నప్పుడు అనుకున్న 3 రోజుల్లో మేము 37 కార్పొరేషన్ చైర్మన్లకు వేసినాము. అందులో భాగంగా జిల్లాకి చాలా పెద్ద అవకాశం వచ్చింది. 5-6 కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. మా అన్న జూపల్లి అని అంటే మా మహబూబ్నగర్కి ఒకటే ఇచ్చినారని, అన్నిటికన్నా పెద్ద పదవి, ముఖ్యమంత్రి పదవి మీ జిల్లాకు ఉంది. కాబట్టి కార్యకర్తల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు అనుకోవద్దు మా కష్టాన్ని వృధగా పోతాని. ఎక్కడున్నా దుర్బిన్ పెట్టి చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తని గుండె కచ్చుకొని ముందుకు పోతామనే మాట కూడా సందర్భం మనం చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత
వేరే పార్టీ నుంచి వచ్చినట్టు కొంత వ్యక్తులు ఉన్నారు, మీరు ఓకే పట్టాలి కొన్నేళ్ళు అనే మాట కూడా చెప్తా ఉన్నాను. మొదటి ప్రాధాన్యత 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం 6 నిమిషాలు కృషి చేసే వరకు మొదటి ప్రాధాన్యతలో అవకాశాలు ఇస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఫేర్ ఫ్రెష్ షాపులు ఇచ్చాము మొన్న, బీదవారికి కష్టపడే వారికి ఇవ్వడానికి ఒకటి మినా అందరూ కూడా కష్టపడే వారికి ఇవ్వడం జరిగింది. వచ్చే అవకాశాలన్నీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఇక్కడ షబీర్ అలీ గారు కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ అందరి ధ్యేయం కూడా కష్టపడే వారికి ఫలితం ఉండాలి. మనం అందరం ఎక్కడం కాదు, మనం అందరం ఎక్కిస్తున్న వారికి అందరం ఎక్కడి మన ధ్యేయంగా ముందుకు పోవాలన్న మాట కూడా ఈ సందర్భంలో మనవి చేస్తూ ఉన్నారు. జూపల్లి గారు యువకుడు అర్నిషులు ప్రజల్లో ఉండే వ్యక్తి మనకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మాకన్నా బాధ్యత మీ మీద ఎక్కువ ఉందన్నా. నిజామాబాద్ ఒకప్పుడు సస్యవనం జిల్లా, నిజాం సాగర్ పోచంపాట్ ప్రాజెక్ట్ పారేటువంటి జిల్లా ఇలా క్రమేణా వెనుకబడుతూ వచ్చింది. గ్రూప్స్ అభ్యర్థులతో తాను మంత్రులతో కలిసి నేరుగా సమావేశమై అధికారులతో సందేహాలను నివృత్తి చేసుకుని సరైన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. గ్రూప్స్ అభ్యర్థులతో తాను మంత్రులతో కలిసి నేరుగా సమావేశమై అధికారులతో సందేహాలను నివృత్తి చేసుకుని సరైన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులు బీఆర్ఎస్ బీజేపీ కుట్రలో పడి మోసపోవద్దని, మెరిట్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలోనే ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అంటేనే మాటకు కట్టుబడి ఉండే పార్టీ అని, నిరుద్యోగులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్లో కుప్పలు తెప్పలుగా జీవోలు జారీ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని, టీఆర్ఎస్ పార్టీ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దొంగ జీవోలను జారీ చేయదని స్పష్టం చేశారు. నిరుద్యోగులు, ప్రజలు హరీష్ రావు, కేటీఆర్ మాయ మాటలు నమ్మొద్దని కోరారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే మాటలే రాష్ట్ర నేతలకు శిరోధార్యమని, అందరూ పార్టీకి లోబడి పని చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. వితౌట్ నయా పైసా ఖర్చు లేకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి ఇంకొక మెడికల్ కళాశాల నిజామాబాద్ తీసుకొస్తామన్న మాట కూడా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రిగా చెప్పాను నేను, సిఎస్ఎస్ సంస్థ నో ప్రాఫిట్ నో లాస్లో నడిచిన సంస్థ, ఆ సంస్థకి మనం చేయుతనివ్వాలి, ఇంకొక మెడికల్ కళాశాల ఇవ్వాలనే మాట చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నారనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. షబీర్ అలీ గారు చెప్పినట్టుగా ఇంటిగ్రేటెడ్ కళాశాలలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకోవటం మన కర్తవ్యమని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రతి ఒక్కరూ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. మొదట ఎంతవరకు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, దేశ రక్షణలో పోలీస్ రక్షణ దళాలు దేశ సమాజ రక్షణకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మన రక్షణకు పాటుపడుతున్నారని అన్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి మనను రక్షిస్తున్న అమరులైన పోలీసులను స్మరించుకోవటం అనేది వారిని గౌరవించడమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతుండడం వెనుక పోలీసులు కృషి దాగి ఉందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతుండడం వెనుక పోలీసుల కృషి దాగి ఉందని అన్నారు. ఈ సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా 214 పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, మన తెలంగాణ రాష్ట్ర పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 1986 సంవత్సరం నుండి నేటి వరకు 19 మంది పోలీస్ అధికారులు తమ ప్రాణాలను కోల్పోయారని, అమరులైన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. అనంతరం ఏడాది కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 214 మంది సిబ్బందికి పేరు పేరున నివాళులు అర్పించి పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిసిఆర్బి, సిసిఎస్, ఆర్మూర్ రిజర్వ్ ఏసీపీలు శ్రీనివాసరావు, రవీందర్ రెడ్డి, నాగేంద్రచారి, నాగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కమెమరేషన్ డే కేవలం తెలంగాణలో కాదు, ఇది ఎంటైర్ కంట్రీలో దిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్. ద బ్రేవ్ పోలీస్ ఆఫీసర్స్ హూ హ్యావ్ sacrificed their life in the line of the duty, in their remembrance we remember their sacrifices for the nation. So it is a opportune moment to see the
the problems which are faced by the police officers on day-to-day basis in the line of the duty. Civilian police, in the civilian areas lo we have civilian police force. అట్లాగే బార్డర్కి ఇక్కడ బార్డర్ ఏరియాస్కి వెళ్తే అదర్ ప్లేసెస్లో వీ హ్యావ్ ద పారామిలిటరీ ఫోర్సెస్. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ కానీ, రాష్ట్రీయ రైఫల్స్ కానీ, బిఎస్ఎఫ్ కానీ. లాస్ట్ మంత్ ఛత్తీస్గఢ్లో ఒక నక్సల్ ఎన్కౌంటర్ జరిగింది, అక్కడ కూడా సిఆర్పిఎఫ్ police officer ikkada constables chanipoyaru. So every day we are seeing that police officers are facing different challenges. Ikkada civilian police ki challenge vere untundi, crime kuda vere untundi. We have to face with the different kind of crime. Akkada border lo akkada armed forces, militaries, air force, navy, the problem vere undi, but here murder, rape, different kind of crimes are there, angles are different. So no less than any other armed force. దీంతో పాటు ఇప్పుడు క్రైమ్ ఆల్సో చేంజింగ్, ద ప్యాటర్న్ కూడా ఇప్పుడు చేంజ్ అవుతున్నది. అంతకుముందు ట్రెడిషనల్ క్రైమ్స్ వర్ దేర్, theft, robbery, murder. Ippudu crime changing its shape and pattern in the form of cyber crime gaani, cyber terrorism. Most of the crime are happening on the dark web. నిజామాబాద్ జిల్లా నుంచి తమ ప్రాణాలను విధి నిర్వహణలో భాగంగా అర్పించిన వారిని ఒక్కసారిగా గుర్తు చేసుకుందాం. ఎం లింగారెడ్డి గారు, సిఐటి నిజామాబాద్, టి సోమరాజు గారు, టీసీ 677 నిజామాబాద్, సయ్యద్ సర్వర్, హెడ్ కానిస్టేబుల్ 632 నిజామాబాద్, ఏ రామచంద్ర గారు, టీసీ 476 నిజామాబాద్, మహమ్మద్ బషీరుద్దీన్ గారు, టీసీ 314 నిజామాబాద్, మహమ్మద్ గౌడ్ గారు, టీసీ 661 నిజామాబాద్, బి గణేష్ గారు, టీసీ 365 నిజామాబాద్, బి నరసయ్య గారు, టీసీ 637 నిజామాబాద్, ఎన్ అంజయ్ గారు, టీసీ 197 నిజామాబాద్, టి రామచందర్ గారు, ఏఎస్ఐ నిజామాబాద్, సిహెచ్ గంగాధర్ గారు, టీసీ 1500 నిజామాబాద్, ఎంఏ జఫార్ గారు, ఏఎస్ఐ నిజామాబాద్, ఎన్ శంకర్ గౌడ్ గారు, టీసీ 1530 నిజామాబాద్, మహమ్మద్ జహంగీరుద్దీన్ గారు, ఏఆర్పీసీ 1432, డిప్యూటీ డైరెక్టర్ రైల్వే నిజామాబాద్, గంగాధర్ గారు, హోంగార్డ్ ఆఫీసర్ 88, సీతారాం గారు, హోంగార్డ్ ఆఫీసర్ 91, ఎంఏ మొయిన్ జూనియర్ కమాండో 113 గ్రేహౌండ్, ఈ విక్టర్ ఎస్ఎల్వి గారు. మన జిల్లా నుంచి ఈ పోలీసు అమరవీరులందరూ తమ ప్రాణాలను మనందరి కోసం విధి నిర్వహణలో భాగంగా త్యాగం చేయడం జరిగింది. అలాగే పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులందరినీ కూడా అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడానికి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. మీరందరూ వచ్చి ఒక్కసారి అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తమదని, ఇందులో కార్యకర్తలు ఎలాంటి సందేహాలకు గురి కావద్దని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భరోసా ఇచ్చారు. 10 ఏళ్ల పాటు దున్నపోతుల్లా ప్రజాధనాన్ని మేసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నుడా చైర్మన్గా కేశవయ్యను ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబీర్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేశవయ్యను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ మాట్లాడుతూ
2004-14 వరకు గోల్డెన్ టైం అని, ఆ 10 ఏళ్లలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, డిచ్పల్లిలో 400 kV సబ్స్టేషన్తో పాటు జిల్లా వ్యాప్తంగా 33/11 kV సబ్స్టేషన్ల సంఖ్యను రెండింతలు చేశామని గుర్తు చేశారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం తప్ప సబ్స్టేషన్లను నిర్మించలేదని ఆరోపించారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ ధనాన్ని కేసీఆర్ కుటుంబీకులు దున్నపోతుల్లా మేశారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి జిల్లాపై ఎనలేని ప్రేమ ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం జాతీయ సమైక్యత చాటేలా రూరల్ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2020 సంవత్సరం వరకు డిగ్రీ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తప్పకుండా ఓటరు నమోదు చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 6వ తేదీ వరకు 10,000 ఓట్లు నమోదు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యువకులకు కూడా అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీ కాకుండా గతంలో ఎన్నో తప్పులు చేసి మనపై ఎన్నో రుణాలు తెచ్చి స్వార్థాల కొరకు ఉపయోగించుకున్నారే, అటువంటి వాళ్ళని ఎదిరించుకోవడానికి మరి యువకులు బాగా మంది వచ్చారు. మరి నేను, పిసిసి ప్రెసిడెంట్ గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సెబిలోలి గారు, మన డాక్టర్ గారు మాట్లాడాం సీఎం గారితో. తప్పనిసరిగా అందరికంటే ఎక్కువ మన డిస్ట్రిక్ట్ చైర్మన్లు వచ్చాయి. దాంట్లో సీనియర్స్ ఉన్నారు, ఇంకా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. తప్పనిసరిగా మెంబర్స్ వస్తాయి. లేకుంటే అడిగినంటే ఒక 2 years తర్వాత మళ్ళీ దాంట్లో ప్రియారిటీలు ఉంటాయి. మీరేమి బాధపడే అవసరం లేదు. తప్పనిసరిగా పార్టీ గుర్తిస్తుంది, మన ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారు. కాకపోతే మన ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ని చెడగొట్టిన వాళ్ళు నిన్ననే ఉద్యోగాలు ఇయ్యక ఎగ్జామ్స్ పెట్టించి ఏదో అంగతో పోస్ట్ పోన్లు చేసి మరి టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు మనకు 3-4 లక్షల అప్లికేషన్లు వస్తాయి. 3.5 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు అప్ టు 27th వరకు. 600 పోస్టులకు ఇందులో మన పిల్లలు 3.5 లక్షలు ఎగ్జామ్లు రాస్తా ఉన్నారు. ఈ దద్దమ్మలు పోస్ట్ పోన్ చేయండి అంటున్నారు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు, సీఎం గారి దగ్గరికి వెళ్ళి 4 వచ్చింది, స్టే వచ్చిందని. స్టే కాదు, ప్రొసీడ్ కమ్మని కోర్టుకు కూడా బదిలిస్తూ ఉంటాం మేము. ఈ విధంగా మనం చేస్తూ ఉంటే దాన్ని కూడా చెయ్యలేక నా పిల్లలకు మంచి జాబ్స్ వస్తే ప్రభుత్వానికి ఎంత పేరు వస్తుందన్న దుర్మార్గం పనులతోని ఇటు అడ్డగోలుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని గమనించి వేణు గారికి ఇచ్చారు. నాకు నమ్మకం ఉంది, వేణు గారు పార్టీ కొరకు ఏ విధంగా చేశారో ఆ విధంగా ప్రజలకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. పర్మిషన్స్ కానీ ఇబ్బందులు కానీ ఎక్కడ లేకుండా చేస్తారని నాకు నమ్మకం ఉంది. నిజామాబాద్ ప్రజలకు చాలా చేస్తారని నమ్మకం ఉంది. అదేవిధంగా గొల్ల కుర్మస్ మనమందరం ఏదో ఒక వృత్తిపై ఆధారపడి ఉన్న వాళ్ళం. ఇలాంటివి చెప్పబోయే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినాం. ఇవాళ అలీసాగర్ కానీ, గుత్పా కానీ, మన నిజాం సాగర్ రీమోడలింగ్ కానీ, మరి ఈ చాలా కార్యక్రమాలకు అద్భుతమైన మన ప్రభుత్వంలో డెవలప్ చేసుకొని నిజామాబాద్కు ఒక మంచి పేరు తీసుకొచ్చాం. కానీ దురదృష్టం 14లో టీఆర్ఎస్ వచ్చినాక మన తెలంగాణ వచ్చిందంటే ఒక ఉద్యోగం లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఏ ఒక కార్యక్రమం లేదు. వాళ్ళు ఉన్న నాయకులు మంచిగా జోర్దార్గా తయారైనారు, దునపోతులు తిరగా. కానీ మనకు మాత్రం తెలంగాణ బిడ్డలకు కానీ ఏమీ చేయలేదు. నేను కేశవ్ వేణు గారికి
మరి అదృష్టానికి పిసిసి ప్రెసిడెంట్ మన మధ్యలో ఉన్నారు. అది అందరికంటే పెద్ద పోస్ట్. ఆ పోస్ట్లో మన జిల్లాకు రెండోసారి వచ్చింది. అప్పుడు డీసీనోనా చేసినారంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మధు యాష్కి ఒక ఎన్ఎస్ఐ నుంచి మనకు స్టూడెంట్ నాయకుడిగా ఇక్కడ వరకు మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరిది గుర్తింపు పొంది ఇవాళ తెలంగాణలో పిసిసి ప్రెసిడెంట్ అయిందంటే మన నిజామాబాద్ జిల్లాకి ఎంతో గౌరవం, ఎంతో రెస్పెక్ట్ అని కూడా భావిస్తున్నాను. మా రేవంత్ రెడ్డి గారికి మా జిల్లా అంటే చాలా ప్రేమ ఉంది. ఉమ్మడి జిల్లా కానీ ఈ జిల్లా కానీ ఎక్కడ ఏ జిల్లా లేదు 4 చైర్మన్లు ఇచ్చాడు, 5. ఇగో ఇక్కడనే అనిల్ ఉన్నాడు, తర్వాత మోహన్ రెడ్డి ఉన్నాడు 2, 3ది తాయరబాయి ఉంది 3, 4ది బాలరాజ్ బాస్వాడ, అన్వేష్ రెడ్డి 5 చైర్మన్లు ఇచ్చాడు. అంటే ఈ జిల్లా ఏ జిల్లాకు లేదు 5 చైర్మన్లు. తర్వాత రాహుల్ గాంధీ, ఖర్గే సాబ్ అండ్ సరే పిసిసి ప్రెసిడెంట్ కూడా అందరికంటే పార్టీలో పెద్ద పోస్ట్ కూడా మా జిల్లాకి వచ్చేసింది. మనం అంతా అదృష్టవంతులం, కానీ బాధ్యత కూడా మన అంతే పెరుగుతుంది మన మీద. పోస్ట్ ఎక్కువ వచ్చినప్పుడు బాధ్యతలు కూడా పెరుగుతారు, ప్రజల ఆశలు కూడా పెరుగుతాయి. ఉమ్మీదే మీ बढ़ जाती है कि भाई हमारे को फूड डेवलप होगा. కానీ రాగానే మా మహేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాను. మన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ముఖ్యమంత్రి గారు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. దీంట్లో ఎస్సీ హాస్టల్ అండ్ స్కూల్ 4 నుంచి 12th వరకు, ఇక్కడ బీసీ హాస్టల్ అండ్ స్కూల్, ఇక్కడ మైనారిటీ హాస్టల్ స్కూల్, ఇక్కడ ఎస్టీ హాస్టల్ స్కూల్, 4 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఆ రివ్యూ మీటింగ్లో నేను కూడా ఉన్నా ముఖ్యమంత్రితో. ఈ 4 ఒకటే కాంపౌండ్ వాళ్ళు 25 ఎకరాల్లో 120 కోట్ల చొప్పున ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక కొత్త కాన్సెప్ట్ తీసి నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే మత సామరస్యం ఇక్కడి నుంచే చిన్నప్పటి నుంచే తీసుకురావాలా ఈ దేశంలో అని దిస్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్. మాక్లూరు కేజీబీవీ విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకువెళ్లిన టీచర్తో పాటు అనుమతినిచ్చిన ఎస్ఓపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. బాలికల సంరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. మాక్లూరు కేజీబీవీలో 6వ తరగతి చదువుతున్న సహస్ర అనే దళిత విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకువెళ్లిన టీచర్ గౌతమి రెడ్డిపై, ఇందుకు అనుమతించిన ఏఓపై బాలికల సంరక్షణ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ, మాక్లూరు కేజీబీవీలో సోషల్ టీచర్గా పనిచేస్తున్న గౌతమి రెడ్డి తన బంగారు గొలుసు పోయిందని విద్యార్థినులందరినీ భయభ్రాంతులకు గురి చేయటం బాధాకరమని అన్నారు. అంతటితో ఆగకుండా సహస్ర అనే 6వ తరగతి విద్యార్థినిని ఎస్ఓ సహకారంతో నిజామాబాద్ మాలాపల్లిలో గల ఫకీర్ దగ్గరికి తీసుకువెళ్లి అంజనం చేయించడం దుర్మార్గమని అన్నారు. సహస్ర తల్లిదండ్రులకు ఎలాంటి కనీస సమాచారం లేకుండానే టీచర్ గౌతమి ఒక వర్కర్ సహాయంతో సహస్రను ఫకీర్ దగ్గరకు తీసుకువెళ్లిందని అన్నారు. మాలపల్లిలో ఫకీర్ సహస్రకు ఏవో లేపనాలు పోసి అంజనం వేసి భయభ్రాంతులకు గురి చేశాడని అన్నారు. అప్పటి నుండి విద్యార్థిని సహస్ర తీవ్ర భయభ్రాంతులకు గురవుతోందని అన్నారు. ప్రస్తుతం తనను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారని తెలిసిందని అన్నారు. ఇప్పటికే మాక్లూరు కేజీబీవీ ఎస్ఓపై అనేక ఫిర్యాదులు, పత్రికా కథనాలు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుత ఘటనలో టీచర్, ఎస్ఓల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విద్యార్థులలో శాస్త్రీయ భావాజలాన్ని పెంచాల్సిన టీచర్లే ఇలా మూఢనమ్మకాలను ఆశ్రయించడం దారుణమని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన టీచర్, ఎస్ఓలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మాక్లూరు కేజీబీవీలో 6వ తరగతి చదువుతున్న సహస్ర అనే విద్యార్థినిని మంత్రాల నేపంతో మాలపల్లికి తీసుకువెళ్లిన టీచరు గౌతమి రెడ్డిపై, అందుకు సహకరించిన కేజీబీవీ మాక్లూరు ఎస్ఓపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గౌతమి రెడ్డి గారి గొలుసు పోయిందని విద్యార్థులను భయభ్రాంతులు గురి చేయడము, అదేవిధంగా అందుకు సహకరించిన ఎస్ఓపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యార్థినిని అంతటితో ఆగకుండా
మంత్రాల నెపంతో మాలపల్లి నందిపేట సంబంధించిన ప్రాంతానికి తీసుకుపోయి పసర్లు పూయించడము, అదేవిధంగా అంజనం చేయించడము, మంత్రాలు చేయించడము అనే అనేక విధాలుగా విద్యార్థిని భయభ్రాంతులు కూడా చేయడము సిగ్గుచేటు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నా కానీ అధికారులు మాత్రం ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడం బాధాకరము. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పీడిఎస్సీ విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అధికారాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మానసికంగా శారీరకంగా రుగ్మతులతో శిశువులు జన్మించినప్పటికీ వారిని చిన్నచూపు చూడటం తగదని వక్తలు సూచించారు. వారి గురించి పట్టించుకోకుంటే వారిలో తెలియని మానసిక ఒత్తిడికి గురవుతారని తల్లిదండ్రులు అది గ్రహించాలని సూచించారు. మానసికంగా పిల్లలు సరిగ్గా లేనప్పటికీ వారిని నిరుత్సాహపరచకుండా వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లినప్పుడే వారు ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరం మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ మానసిక దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమాధికారిణి రసూల్ బి మరియు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా రసూల్ బి మాట్లాడుతూ ప్రతి ఒక్క జీవికి భగవంతుడు ఒకేలా తెలివితేటలు ఆరోగ్యాన్ని అందిస్తారని అన్నారు. ప్రతి జీవిలో సైతం మెదడు అనేది చాలా కీలకంగా పనిచేస్తోందని ఆమె తెలిపారు. శరీరంలో ఏ పని జరగాలన్నా మెదడు ద్వారా నాడీ వ్యవస్థ ఆరోగ్య సంరక్షణ పనులు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు అనవసరమైన ఆహార పదార్థాలు అలాగే వారు ఉండే విధానం అలవాట్ల ప్రకారంగా పిల్లలపై ప్రభావం చూపుతోందని చెప్పారు. ఎప్పుడైతే తల్లి గర్భంలో వైద్యులు సూచించినట్టు జాగ్రత్తలు పాటించడంతో పాటు సరైన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఎలాంటి రుగ్మతలు లేకుండా పిల్లలు జన్మిస్తారని చెప్పారు. అలాగే అనుకోని సందర్భంలో శిశువులు మానసికంగా శారీరకంగా రుగ్మతలతో జన్మించినప్పటికీ వారిని చిన్నచూపు చూడటం, వారి గురించి పట్టించుకోకపోవటం వారిలో తెలియని మానసిక ఒత్తిడికి గురవుతారని తల్లిదండ్రులు అది గ్రహించాలని సూచించారు. మానసికంగా పిల్లలు సరిగా లేనప్పటికీ వారిని నిరుత్సాహపరచకుండా వారిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్ళినప్పుడే వారు ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమవుతోందని అన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న స్నేహ సొసైటీలోని దివ్యాంగ అంధ పిల్లలు చదువుకొని ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం నియామకమైన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో సైతం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్నేహ సొసైటీలో పనిచేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం పొందారని గుర్తు చేశారు. మానసిక దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీ ఉపాధ్యాయ బృందాన్ని వారు అభినందించారు. అలాగే మానసిక వైద్య నిపుణులు రవితేజ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలు మానసిక దివ్యాంగులైనప్పటికీ మామూలుగా ఉన్నప్పటికీ కూడా వారి ప్రవర్తన గమనించి వారికి అనుకూలంగా వారిని ఏ విధంగా ప్రేమతో మార్చుకునే విధంగా వారికి తెలియకుండానే వారి విధానంలో వెళ్ళి వారు చేస్తున్న తప్పును వారు తెలుసుకునేలా చేయటం ద్వారా మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయంగా తీర్చిదిద్దడం సాధ్యమని వారు తెలిపారు. పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారి భవిష్యత్తు అంధకారంగా మారడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుందని వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది మెదడు. ఏంటది? మెదడు కరెక్ట్గా ఉంటేనే కదా అన్నీ కూడా తెలివితేటలు చక్కగా ఉంటే ఎంత అట్టడుగుల వర్గాలు ఉన్నవాడు కూడా నెంబర్ 1 అవుతున్నారు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంచి కాంపిటేటివ్ స్పిరిట్లో తెలివితేటల వల్ల వాళ్ళు స్టేట్ కలెక్టర్స్ అవుతున్నారు. అవుతున్నారా లేదా? ఎక్కడో పల్లెల్లో తిండికి కూడా ఇబ్బంది పడి పరుగులు రాని నెంబర్ 1 అయ్యారు. అటువంటి ప్రతి క్రీడలో క్రీడాకారులే కానీ చదువుల్లో కానీ మంచి స్థానాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మేధా సంపత్తి యొక్క విలువలతో ముందుకు వస్తున్నారు. అవునా? ఇప్పుడు మన పక్కన ఏదైనా కాలే వస్తువు ఉందనుకో, అది కాలుతుందని మనకు ఎక్కడ తెలుస్తుంది? మన చెయ్యి చెప్తుందా? ఏం చెప్తుంది? చెయ్యా? చెయ్యి ఇంకా ఏం చెప్తుంది మనకు అది కాలుతుందని? ఆ సెగదాలంగానే మనకి ఏం చెప్తుంది? మన చర్మం నుంచి స్పర్శ మెదడుకి వెళ్ళి మెదడు నుంచి మనకి సిగ్నల్ వస్తుంది, అమ్మో అది కాలుతుంది, అది నిప్పు. చెప్పింది ఎవరు?
మెదడు చెప్తుంది, చెయ్యి చెప్పదు, స్పర్శ చెప్పదు. స్పర్శ ఇంటిమేషన్ ఇస్తే మెదడులో సిగ్నల్ వెళ్ళి మెదడు నుంచి మనకి అది ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ పనైనా చేయండి, ప్రతి ఒక్క పని మనము కళ్ళు తెరిచిన కాడించి, నిద్ర లేచిన కాడించి ప్రతి ఒక్క పని మనకి ఎవరు చెప్పి చేయిస్తున్నారు? ఎవరు చెప్పి చేయిస్తున్నారు? మెదడు. అటువంటి మెదడుని మనం ఎప్పటికప్పుడు ఎలా ఉంచుకోవాలి? యాక్టివ్గా ఉంచుకోవాలి. అవునా? అది యాక్టివ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఇందాక మనకి డాక్టర్ గారు చెప్పినట్టు కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకోవడం, అన్ని పాజిటివ్ ఎనర్జీస్ తీసుకోవడం. ఎక్కువ మంది టీచర్స్ దగ్గర, టీచర్లుగా పనిచేసే వాళ్ళు, పిల్లల దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఎందుకు? పిల్లలందరూ దైవ రూపాలు కదా, వాళ్ళకి కల్మషాలు ఏముండవు, ఎటువంటి ఎక్కువ కుళ్ళు కుతంత్రాలు ఏమి ఉండవు. వాళ్ళంతా చాలా హ్యాపీగా లివింగ్, వాళ్ళకి ఏమి సమాజంలో జరిగేటువంటి ఎటువంటి కుళ్ళు కుతంత్రాలతో దూరంగా ఉంటారు. కాబట్టి అటువంటి పిల్లలతో పనిచేసే వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క మేధాశక్తి ఎలా ఉంటుంది, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. అందుకే పాజిటివ్ వైబ్స్ వాళ్ళకి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఇందాక మనము మనకి మేధాశక్తి బాగుండాలి, మనకి తెలివితేటలు బాగుండాలి, ఇటువంటి అవస్థలు రాకుండా ఉండాలి అని అంటే దానికి బీజం ఎక్కడి నుంచి వస్తుంది? మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జాప్యానికి తావు లేకుండా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆధునీకరణకు 50 లక్షలు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేయగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొని 513 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ₹1,116 చొప్పున మొత్తం 5.13 కోట్ల పైచిలుకు విలువ కలిగిన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం క్రింద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తోందని అన్నారు. ఎలాంటి కాలయాపన జరగకుండా లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న నెల రోజుల వ్యవధిలోనే అర్హులైన వారికి షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి పథకం క్రింద చెక్కులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే అందుకు గల కారణాలను దరఖాస్తుదారుడికి తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా వారికి సకాలంలో చెక్కులు మంజూరయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. ఇది ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాప్రతినిధులు కూడా పారదర్శకంగా జరగాల, శీఘ్రగతిగా జరగాలి. వీటిని ఆలస్యం జరగదు. అండ్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్ ఆల్సో. ఎప్పుడు దరఖాస్తు పెట్టి 4 నెలలు పెట్టదు, ఎందుకు డిలే. అండ్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఎగెన్స్ట్ ది కన్సర్న్ ఎవరిటీ, ఎవరైనా కూడా ఎందుకు ఆలస్యం. అంటే ఈరోజు కూడా గౌరవ మాట్లాడిన చాలా కూడా చెప్పలేదు. సో ఏ విషయంలో కూడా ఈ యొక్క కాలయాపన జరగవద్దు, అంత స్పష్టత ఉండాలని చెప్పి నేను అందరికీ తగినది ఎత్తి చేస్తూ, రెండవది నిధులు. ఇప్పుడే మాట్లాడిన పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఎన్నో చేయాలండి. నిజామాబాద్ సంబంధించి కూడా రోడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు రకరకాల సమస్యలు ఉన్నాయి. అన్నీ ఎలా చేయాలని ఉన్నా కూడా మీకు అందరికీ తెలిసి ఈ విషయంలో మీకు తెలవాల్సిన అవసరం ఉంది. రోజు పేపర్లలో, సోషల్ మీడియాలో, వాట్సాప్లలో, యూట్యూబ్ ఛానల్లో, టీవీలలో పుంగల్గా ఎవరు ఏది పడుతుంది మాట్లాడుతూ ఏది పడుతూ చూస్తామో, ఏది నిజమో ఏది అబద్ధమో ఒక అభూత కల్పన చేసే పని చేస్తాము. అంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పిన ప్రధానిగా ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఆనాడు, అంటే ఒక మాట చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు 75 సంవత్సరాలు ఏ పార్టీ పరిపాలన అన్ని పార్టీ కలిపి 70 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 70,000 కోట్లు. కానీ ఒక్క ముఖ్యమంత్రి, అంటే గతంలో 16 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే 70 సంవత్సరాల్లో రాష్ట్ర అప్పు 70,000 కోట్లు అయితే, ఇలా ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే సంవత్సరానికి ఇలా అప్పు, రాష్ట్ర అప్పు 8 లక్షల కోట్లు అయింది. ఈ 8 లక్షల కోట్లు రాష్ట్ర అప్పు తెచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు ఎవరైనా ముక్కు ఉండి వసూలు చేస్తారు, కట్టాలి పరిస్థితి. అది బ్యాంకులైనా సంస్థలు లేదా. ఇలా నెలకు సుమారుగా 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. 6,000 కోట్ల రూపాయల వడ్డీ. అంటే ఇది వాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఈ ప్రభుత్వం చేయలేనటువంటి నెపం వస్తూ ఉన్నారు. ఎలా రైతు రుణమాఫీ సంబంధించి అయినా దళారుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా శీఘ్రగతిన మంజూరీ ప్రక్రియ జరగాలని ఆయన అన్నారు. నిజానికి గత ప్రభుత్వ బాధ్యత రాహిత్య పాలన కారణంగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రతీ నెల వడ్డీ రూపేణా 6,000 కోట్లను ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించాల్సి వస్తోందని మంత్రి జూపల్లి ఆక్షేపించారు. అయినప్పటికీ ఎనలేని ఆర్థిక భారాన్ని సైతం భరిస్తూ తమ ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమాభివృద్ధి రంగాలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని వెల్లడించారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, 500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీని అమలు చేయడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి తన ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు చేయూతను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈ తోడ్పాటు క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుతం షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి క్రింద 1,116 రూపాయల చొప్పున లబ్ధిదారులకు తోడ్పాటును అందించడం జరుగుతోందని అన్నారు. భవిష్యత్తులో ఈ మొత్తాన్ని మరింతగా పెరిగే అవకాశాలున్నాయని, త్వరలోనే ప్రభుత్వం తీపి కబురు వినిపిస్తోందని తెలిపారు.
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు పార్టీలకు అతీతంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నిర్లక్ష్యానికి గురైన నిజామాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. రాజకీయాలకు అతీతంగా నగర ప్రగతికి సమిష్టిగా కృషి చేద్దామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఇరవత్రి, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చాలా మంచి మాట చెప్తా ఉంటారు. మా మనుషుల మాట కూడా ఎలక్షన్ అప్పుడు రాజకీయం చేద్దాం, ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి మీద అందరూ దృష్టి పెడతాం, పార్టీలకు అతీతంగా మనం పనిచేద్దామని అనేక సార్లు చెప్పడం జరుగుతూ ఉంది. వారికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నాను. మొన్న కూడా వారు పదవి స్వీకారం చేసి నిజామాబాద్ మొదటిసారి వచ్చినప్పుడు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. తప్పకుండా ఇంకొక విషయం కూడా చెప్పింది. మనందరి లక్ష్యము ఒకటే, నిజామాబాద్ అర్బన్ రాబోయే రోజులలో స్మార్ట్ సిటీ తీసుకురావడం అనేది మనందరి లక్ష్యము. మా ఎంపీ గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిజామాబాద్ని తప్పకుండా స్మార్ట్ సిటీ తీసుకొచ్చే ప్రయత్నం అందరం కలిసి చేద్దామని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకొకటి తప్పకుండా ఇప్పటిదాకా సిడిపి ఫండ్ అనేది ఇంతవరకు రాలేదు, 10 నెలలు అయింది. దాని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే అనేక మంది ఈ 10 నెలల నుండి అన్ని వర్గాల ప్రజలు ఏ ఢిల్లీలకు వెళ్ళినా కానీ గుర్తు చేస్తూ ఉన్నారు ఆ సిడిపి ఫండ్ కూడా. ఎందుకంటే ఇది మన ఒక్కరికే కాదు, నాకు బీజేపీకి పేరు వచ్చేది కాదు, అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా పేరు వచ్చేది అనేది. కనుక మీరు ఈ కళ్యాణ లక్ష్మిని కొంచెం తొందరగా వచ్చినట్టు ఇక చాలా హామీ ఇచ్చారు. ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదో తెలుసు, ఒకటి అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఫ్రీ బస్ ఒకటి విజయవంతంగా లేడీస్కి ఒకటి సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. 500 రూపాయల సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కానీ, ఇంకా అనుకున్నంత పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్లో అది ప్రజల వద్దకు చేర్చలేదు, బెనిఫిట్ చేర్చలేదు. దానిపైన దృష్టి పెట్టాలా. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ప్రతి సంవత్సరం 3,500 ఇల్లు జాగా లేని వాళ్ళకి జాగాతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తానని మీరు ఈ మధ్యన సమీక్ష చేస్తా ఉన్నారని తెలిసింది. దర్పల్లి మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఇంటికొకరి చొప్పున బోనాలు తీసి ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి బోనాల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ మాత ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నాడు ఇంటికొకరు బోనం తీసి డప్పు వాయిద్యాలు, నృత్యాలు చేస్తూ ఊరేగింపుతో తీసుకువెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, మహిళలు, ప్రజలు, గౌడశెట్టి బృందం తదితరులు పాల్గొన్నారు. కోర్టులలో మౌలిక సదుపాయాలే ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జ్ జస్టిస్ కాసోజు సురేందర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో లిఫ్ట్ పునర్నిర్మాణంకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. న్యాయస్థానాలలో విధులు నిర్వహిస్తున్న న్యాయాధికారులకు మౌలిక వసతుల కల్పన ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కాసోజు సురేందర్, లక్ష్మీనారాయణ అలిశెట్టి, వినోద్ కుమార్లు తెలిపారు. నిజామాబాద్, బోధన్ కోర్టు ప్రాంగణాలలో న్యాయాధికారుల కోసం నూతనంగా నిర్మించనున్న గృహ వసతి నిర్మాణాలకు వారు వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల స్వాగత ఉపన్యాసం చేసిన అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జ్ జస్టిస్ కాసోజు సురేందర్ మాట్లాడుతూ,
నిజామాబాద్ బోధన్ కోర్టుల ప్రాంగణాలలో న్యాయాధికారులకు అదే ప్రాంగణాలలో అందుబాటులో ఉండే విధంగా గృహ సముదాయాల నిర్మాణ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టడం మౌలిక వసతుల కల్పనలో ఒక మెట్టుగా ఆయన అభివర్ణించారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో లిఫ్ట్ పునర్నిర్మాణంకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి మాట్లాడుతూ కోర్టు సముదాయాలలోని న్యాయాధికారులకు క్వార్టర్స్ ఉండటం మూలంగా త్వరగా వారు కోర్టు విధులకు చేరుకోగలరని అన్నారు. దీనివలన దూరభారం తగ్గి కోర్టు విధులలో న్యాయాధికారులు నిమగ్నం కాగలుగుతారని ఆయన పేర్కొన్నారు. కోర్టు సముదాయాలలో న్యాయాధికారులకు గృహ వసతి కల్పించడం వలన భద్రతాపరమైన సమస్యలుండవని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ అన్నారు. పురాతన క్వార్టర్స్ స్థానంలో ఆధునిక పద్ధతిలో నిర్మాణం చేయాలని ఆయన రోడ్డు భవనాల శాఖ అధికారులకు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమాల్లో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఓల్డ్ విద్యాశాఖ కార్యాలయ స్థలాన్ని జిల్లా కోర్టు అవసరాలకు కేటాయించే విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న న్యాయాధికారులకు సౌలభ్యకరంగా ఉండే విధంగా న్యాయాధికారుల నూతన భవన నిర్మాణాలుంటాయని ఆశించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు కనకదుర్గ శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బు, గోపికృష్ణ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కోర్టు కాంప్లెక్స్లో ఆఫీసర్స్ నివాస సముదాయానికి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దీనికి ఆనరబుల్ హైకోర్టు జడ్జెస్ ఆనరబుల్ శ్రీ జస్టిస్ వినోద్ కుమార్ గారు, అలాగే ఆనరబుల్ శ్రీ జస్టిస్ కె సురేందర్ గారు, అంటే మన జిల్లాకి పోర్ట్ఫోలియో జడ్జి గారు, అలాగే ఆనరబుల్ శ్రీ జస్టిస్ లక్ష్మీనారాయణ ఎల్శెట్టి గారు, అంటే ఆయన నేటివ్ ఆఫ్ నిజామాబాద్, వీళ్ళు ముగ్గురు సమక్షంలో వర్చువల్ మోడ్లో మనము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. వర్చువల్ మోడ్లో అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫిజికల్గా మనము భూమి పూజ చేసి ఈరోజు ఈ కన్స్ట్రక్షన్కి ఏదైతే ఉందో భూమి పూజ చేయడం జరిగింది అందరి సమక్షంలో. సో ఇంజనీర్ గారు వాళ్ళు ఇక నుంచి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి వీలైనంత తొందరలో, అంటే ఇక్కడ నిజామాబాద్లో 6 క్వార్టర్స్, అలాగే బోధన్లో 4 క్వార్టర్స్కి ఈరోజు సైమల్టేనియస్గా, అంటే ఒకేసారి వర్చువల్ మోడ్లో జరిగింది. అలాగే ఫిజికల్గా కూడా ఇక్కడ మనం చేసుకున్నాం, అక్కడ బోధన్లో వాళ్ళు చేసేస్తున్నారు. ఈ భూమి పూజ అయిపోయింది కాబట్టి ఇక ఇంజనీర్ గారు వాళ్ళు కాంట్రాక్టర్ కూడా ముందుకొచ్చి ఈ కన్స్ట్రక్షన్ వీలైనంత తొందరలో కన్స్ట్రక్ట్ చేసేసి ఆఫీసర్స్కి నివాస సముదాయం అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో బాలలకు జిల్లా స్థాయి కవిత రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు చెప్పారు. బాల సాహిత్య వేదిక బాలలను సృజన రంగంలో ప్రోత్సహించేందుకు కృషి చేస్తోందని అన్నారు. వచ్చే నెల నవంబర్ మాసంలో జరగనున్న బాలల దినోత్సవం సందర్భంగా ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో బాలలకు జిల్లా స్థాయి కవితల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు తెలిపారు. ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక సంస్థ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ కాసర్ల మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఏర్పాటైన బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో బాలలను సృజన రంగంలో ప్రోత్సహిస్తోందని, వేదిక ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణలు, బాలకవి సమ్మేళనాలు జరిగాయని అన్నారు. వచ్చే నెల నవంబర్లో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు జిల్లా స్థాయిలో వచ్చిన కవితా రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కవితా రచన పోటీలో 6 నుండి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి బాలబాలికలందరూ పాల్గొనవచ్చని తెలిపారు. నేను నా బాల్యం అనే అంశం మీద 20 పంక్తులకు మించని కవితలు రాయాలని వారు తెలిపారు. ఈ కవితలు పంపడానికి చివరి తేదీ నవంబర్ 5వ తారీఖని వారు తెలిపారు. విద్యార్థులు తమ పాఠశాలలో, కళాశాలలో రాసినటువంటి కవితలను 9441406252 అనే నెంబర్కు పంపాలని కోరారు. వచ్చిన కవితలను పరిశీలించిన తర్వాత నవంబర్ నెలలో జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులను అందజేయనున్నారు. ఈ సాహిత్య వేదిక కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేష్ రావుతో పాటు మహిళా కార్యదర్శి డాక్టర్ శారదా హనుమాన్లు, కోశాధికారి చింతల శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శులు కందకుర్తి ఆనంద్, జనగామ చంద్రశేఖర్ శర్మ, కేవి రమణాచారి, నిట్టం ధనుంజయ్ పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో కార్యవర్గమంతా సమావేశమై వివిధ అంశాల మీద చర్చించి ఏకగ్రీవంగా కొన్ని తీర్మానాల్ని ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా బాల సాహిత్య వేదిక ఏర్పడింది సృజనకారులైనటువంటి బాలలను ప్రోత్సహించడానికి. బాలలను ప్రోత్సహిస్తున్నటువంటి
ఉపాధ్యాయులను కానీ మార్గదర్శులను కానీ మరి సత్కరించుకోవడం, గౌరవించుకోవడం, ప్రోత్సహించడం అనే లక్ష్యంతో ఏర్పడింది. ఈ క్రమంలో మరి వచ్చే నెల బాలల దినోత్సవం ఉంది. అందరికీ తెలుసు, నవంబర్ 14. మరి బాలల దినోత్సవం సందర్భంగా మన బాల సాహిత్య వేదిక తరఫున కూడా కొన్ని కార్యక్రమాలు చేద్దామని కార్యవర్గం అంతా తీర్మానించుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా జిల్లా స్థాయిలో బాలబాలికలందరికీ కూడా కవితా రచన అలాగే కథా రచనలో మరి పోటీలు పెట్టి జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలకు ఈ సమాచారాన్ని చేరవేసి అక్కడ పిల్లలు రాసినటువంటి కవితలు, కథలన్నీ సేకరించుకొని వాటి నుంచి మరి విజేతలుగా కొంతమంది బాలికలను ఎంపిక చేసుకుని వాళ్ళకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అట్లాగే ఆ సందర్భంగా బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఒక కార్యశాలను నిర్వహించి పిల్లలందరికీ కూడా, పిల్లలను ప్రోత్సహిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా కవితా రచన, సృజనాత్మక రచనల్లో మరి మెలకువలు అందించేలాగా పెద్దవాళ్ళను ఆహ్వానించుకోవడం జరుగుతుందని కూడా మేము తీర్మానించుకోవడం జరిగింది. ఇంకా విద్యార్థులతోని పుస్తకాలు వివిధ పాఠశాలల్లో తీసుకురావడం జరుగుతుంది. అలా తీసుకొచ్చేటటువంటి వారిని ప్రోత్సహించడానికి బాల సాహిత్య వేదిక ఆర్థికంగా, హార్దికంగా కూడా వారికి అండదండలుగా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులైనటువంటి పిల్లలు రకరకాల పోటీల్లో బహుమతులు గెలుచుకున్నప్పుడు వాళ్ళను కూడా ఈ వేదిక ద్వారా తగిన రీతిన సత్కరించుకోవాలని వేదిక తీర్మానించుకోవడం జరిగింది. అలాగే బాల సాహిత్యంలో ఎనలేని కృషి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైనటువంటి అవార్డులను కానీ బహుమతులను కానీ పొందినటువంటి బాల సాహితీవేత్తలను కూడా వేదిక సన్మానించుకోవాలని తీర్మానించుకోవడం జరిగింది. ఈ విధంగా వచ్చే నెలలో మరి నవంబర్ నెలలో బాలలకే ఆ మాసాన్ని అంతటినీ అంకితం చేస్తూ మరి ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ద్వారా వివిధ కార్యక్రమాలు, కార్యశాలలు అట్లాగే పోటీలు నిర్వహించి మరి బాలలందరినీ ప్రోత్సహించాలని, వారిని మున్ముందుకు సృజనశీలుగా తయారు చేయడానికి మున్ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కార్యవర్గం అంతా సమావేశమై ఇలాంటి అంశాల మీద అన్నిటి మీద చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. మరి భవిష్యత్తులో భీమ్గల్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని గుర్తు చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలను బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సందర్శించారు. విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దృష్టి సారించినట్టు సునీల్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వంలో భీమ్గల్ కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, తిరిగి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. పాఠశాలలో డైనింగ్ రూమ్, నీటి సౌకర్యం వంటి పనులు చేపడతామని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన టాయిలెట్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. త్వరలో ఇంజనీర్లతో ప్రతిపాదనలు తెప్పించుకొని పాఠశాలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఈ బాల్కొండ నియోజకవర్గంలో కేవలం ఓట్ల గురించే అభివృద్ధి పనులు జరిగేవి. దేశ భవిష్యత్తుని బాగు చేసినటువంటి పిల్లలను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకుండే, ఎక్కడ కూడా స్కూల్లోకి వెళితే టాయిలెట్ లేవు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బిల్డింగ్లు కట్టిండ్రు, మిగతా అన్ని కిచెన్లు కానీ టాయిలెట్స్ కానీ డైనింగ్ హాల్ అనేది పిల్లలు లేకుంటున్న పరిస్థితిని చూసినాం. డైనింగ్ హాలు వదిలేసిన టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి చూసినాం. ఉన్నా కానీ మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని గతంలో ఇదే కస్తూర్బా, ఈ భీమ్గల్ కస్తూర్బాలో పాయిదన ఎందరో మంది పిల్లలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితిని చూసినాం. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి స్కూల్లో టాయిలెట్లు ఉండాలా, పిల్లలకు అన్ని వసతున్న ఉద్దేశంతో పనిచేస్తున్నట్టు మనందరూ కూడా కనిపిస్తుంది. మరి దాంట్లో భాగంగానే ఈ భీమ్గల్ పట్టణంలో గల కస్తూర్బా స్కూల్లో విశాలమైనటువంటి గ్రౌండ్ ఉన్నప్పటికీ గ్రౌండ్ ఒక లెవెల్గా లేదు, లెవెల్గా చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఇక్కడ పిల్లలు ఉన్నారు, 300 మంది పిల్లలు ఉన్నారు. ఇంటర్ వరకు
ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళకు కనీసం కూర్చొని తినేందుకు వసతి లేదు, డైనింగ్ హాల్ లేదు, ఒక మంచి కిచెన్ లేదు, వాటర్ ఫెసిలిటీ చక్కగా లేదు, ఉన్న ట్యాంక్ దగ్గర అంతా పాకురు కనిపిస్తుంది. మళ్ళా పిల్లలందరూ అనారోగ్య బారిన పడకుండా పిల్లలందరికీ ఏదో సౌకర్యం కల్పించాల కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం నుంచి అని ఈ బాల్కొండ నియోజకవర్గంలో మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి దాంట్లో భాగంగా ఒక నెల రోజుల కింద ఇక్కడికి వచ్చి ఇక్కడ డైనింగ్ హాల్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్లని మంచిగా టైల్స్ వేసి మన ఇళ్ళల్లో ఎట్లుంటాయో ఈ స్కూల్ పిల్లలకు కూడా అదే విధంగా అందేలా ఉద్దేశంతో మరి ఆ ట్యాంకు పరిస్థితులు ఉన్నటువంటి మురికి కాలువ అవన్నీ కూడా శుభ్రపరిచి టైల్స్ వేయాలని అక్కడ ఇంజనీర్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ ఆచార్య యాదగిరిరావు బాధ్యతలు స్వీకరించారు. యూజీసీ సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మంచి పరిశోధనలు చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తామని ఆయన అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ ఆచార్య యాదగిరిరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నాగ్బీ గ్రేడ్ కలిగి ఉన్నందున ఏ గ్రేడ్కు తెచ్చేందుకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించడానికి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఉత్తమ విద్యాబోధన అందిస్తామని చెప్పారు. యూజీసీ సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మంచి పరిశోధనలు చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తామని అన్నారు. పరిశోధక విద్యార్థుల కొరకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే విశ్వవిద్యాలయంలో స్టేడియం నిర్మాణంలో తన వంతు బాధ్యతగా కృషి చేసి జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేస్తామని ఆచార్య యాదగిరిరావు ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచే వైస్ ఛాన్సలర్ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు సామాజిక స్పృహ గల తటస్థ మేధావులకే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు డిమాండ్ చేశారు. పెద్దల సభకు వెళ్లే వాళ్ళు నీతి నిజాయితీ పరులై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే సంవత్సరం మార్చి నెలలో జరగబోయే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సామాజిక స్పృహ గల అణగారిన వర్గాల మేధావులకే టికెట్లు కేటాయించాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు అన్ని పార్టీల అధినేతలను కోరారు. నిజామాబాద్ నగరంలోని తన ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ కేశవులు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళు పెద్దల సభ్యులకు వెళ్తారని, పెద్దల సభకు వెళ్లేవాళ్లు నీతి నిజాయితీ పరులై ఉండాలని ఆకాంక్షించారు. సామాజిక స్పృహ కలిగి తటస్థులైన మేధావులుగా పేరు ఉండాలని, ముఖ్యంగా అణగారిన వర్గాల నుంచి వచ్చే తటస్థ మేధావులకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సంఘ సేవలకు, ప్రజా సంఘాల ముఖ్యులకు, సామాజిక స్పృహ గల నీతి నిజాయితీ పరులకు టికెట్లిచ్చి పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలని అన్నారు. ఈ మధ్య పెద్దల సభలకు డబ్బున్న వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు ప్రజల సొమ్ము దాచి దోచిన వాళ్లకే టికెట్లిచ్చి గెలిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడి డబ్బులు వెదజల్లి ఆ డబ్బును గెలిచిన తర్వాత ప్రజల వద్ద నుంచే గుంజుతున్నారని, దీని ఫలితంగా ప్రజల జీవితాలు ఏమాత్రం బాగుపడటం లేదని డాక్టర్ కేశవులు అన్నారు. అందుకే పెద్దల సభకు వెళ్లే వాళ్ళు నిరుద్యోగుల అవస్థల గురించి, యువత గురించి పట్టించుకునే వాళ్లై ఉండాలని, నేటికి నిరుద్యోగ భృతి గురించి మాట్లాడే వాళ్లే లేరని అన్నారు. ఉత్తర తెలంగాణలో చాలామంది ఉద్యోగాలు లేక ఇళ్ళు గూడు కొరకు గల్ఫ్ దేశాలలో వెళ్లి హీనమైన స్థితిలో బతుకుతున్నారని, బీడీలు చేయకపోతే బ్రతికే పరిస్థితి ఉత్తర తెలంగాణలో లేదని పేర్కొన్నారు. చాలీచాలని జీతాలతో, కూలీలతో జీవనాన్ని సాగిస్తున్నారని, అటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ కేశవులు అన్ని పార్టీలను డిమాండ్ చేశారు. గతంలో ఎన్నుకొనబడ్డ వాళ్లు చాలామంది ప్రజలకు ఏమీ చేయలేకపోయారని, గెలిచే ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని, అందుకే ఈసారైనా యువకులు, నిరుద్యోగులు నిజాయితీగా ఓటును వినియోగించుకోవాలని, అటువంటి వాళ్లనే ఎన్నుకోవాలని డాక్టర్ కేశవులు కోరారు. వచ్చే సంవత్సరం మార్చి నెలలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్దల సభలకు జరగబోతున్నాయి. అంటే ఈ పెద్దల సభకు వెళ్ళవలసిన వాళ్ళంతా
మేధావులై ఉండాలి, గౌరవం పొందిన పెద్దలు ఉండాలి. కానీ ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో చాలామంది డబ్బున్న వాళ్ళు, రాజకీయ వాసన గల వాళ్ళు, రాజకీయంగా మోసాలు చేసి అనేక కోట్లు సంపాదించిన వాళ్ళు, అనేక విద్యా సంస్థ లాంటి సంస్థలు పెట్టి కోట్లాది సొమ్మును దాచేసి ఆ ఎన్నికలలో విచ్చలవిడిగా ఓట్లను కొనుక్కోవడానికి ప్రయత్నించి పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. సో ఈ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ నిరుద్యోగుల కొరకు పోరాడిన అట్టడుగు వర్గాలకు చెందిన సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకే అన్ని పార్టీలు కూడా టికెట్ కేటాయించాలి. ఒకవేళ అలా చేయకుండా కేవలం డబ్బుకు దాసోహపడి డబ్బున్న వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రజలు, ఎందుకంటే ఇవన్నీ విద్యావంతులు ఓట్లేస్తున్నారు కాబట్టి, యువకులు ఎక్కువ ఓట్లేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఓడించే శక్తి ఉంది కాబట్టి వాళ్ళని తరిపేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్గా ఈ ఉత్తర తెలంగాణలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిక్కెట్లు కేవలం రాజకీయ వాసన కానీ రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. ప్రజాసేవలో ఉండి సామాజిక స్పృహ ఉన్నటువంటి నీతి నిజాయితీ గల మేధావులకైనా, తటస్థులకైనా, ప్రజాసేవకులకైనా, ప్రజా సంఘాల నాయకులకైనా ఇవ్వండి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు సోమవారం ఇచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గెస్ట్ హౌస్లో మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ, ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లతో కలెక్టర్, కమిషనర్ భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు మంత్రి జూపల్లి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ఉధృతి, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 76,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా 80.5 టీఎంసీలుగా నీరు ఉంది. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటి ఉధృతి కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 17 గేట్లను ఎత్తి 76,000 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. గోదావరి నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ప్రజలకు విద్యుత్ సేవలు అందించేందుకు దేశంలోనే తొలిసారి అంబులెన్స్ తరహాలోనే ప్రత్యేక విద్యుత్ వాహనాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని 57 సబ్ డివిజన్లకు 57 వాహనాలను కేటాయిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వాహనాలను ప్రారంభించారు. ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, 3 లైన్మెన్లు మరియు అవసరమైన మెటీరియల్తో సేవలు అందించేందుకు 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు. నిజామాబాద్ నుడా చైర్మన్గా కేశవేణు సోమవారం నాడు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు కలిసి ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఆయన్ను సన్మానించిన వారిలో పెంట దత్తాత్రి, లక్కోర రాజేందర్, భూమేశ్వర్, గంగరాజు తదితరులు ఉన్నారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్స్ రోడ్డు వద్ద ఎస్ఐ నాగనాథ్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించరాదని, బండికి సంబంధించిన పేపర్స్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ధరించాలని సూచించారు. లేనిచో బండిని సీజ్ చేయటం జరుగుతోందని హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ రావు తెలిపారు. తనిఖీల్లో కానిస్టేబుల్ శ్రీకాంత్, విజయ్ రామరాజు ఉన్నారు. నవిపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన కంది మైపాల్ రెడ్డిని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. గత 4 రోజుల క్రితం మహిపాల్ రెడ్డి తల్లి కంది గంగవ్వ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ముందుగా గంగవ్వ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి.